అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్తాక్షరాలు అంటే ఏంటి, సంశ్లేషాక్షరాలు అంటే ఏంటి, వీటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. దాంతోపాటు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలకు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటిది ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరము అంటే ఏమిటో గమనిద్దాము. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే లేదా చేరితే అది ద్విత్వాక్షరం. దీన్నే ఇంకా ఏమంటారంటే ద్విత్వాక్షరంతో పాటు ద్విరుక్తము అని కూడా అంటారు. ఉదాహరణ చూద్దాము. ఒక హల్లుకు అంటే కా అనేటటువంటి హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే, కాకు కా ఒత్తే చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు లేదా ద్విరుక్తము అని కూడా అంటారు. చూద్దాము. అక్క, నక్క, ఇట్లాగా ఈ అక్షరం చూసుకుంటే ఈ పదంలో అక్క అనే పదంలో కాకు కావొత్తే వచ్చి చేరింది. ఇక్కడ చూడండి, క ప్లస్ ఆ కలిస్తే ఏమవుతుంది? ఖా అవుతుంది. కాకు కావొత్తే వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరాలు అంటారు. అలాగే నాన్న, అన్న, చిన్న, అలాగే తమ్ముడు. ఇక్కడ నాన్న అనేటటువంటి పదంలో నాకు నా ఒత్తే వచ్చి చేరింది. ఏ హల్లుకు అదే ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. తా ఉందంటే తాకు తావొత్తే రావాలి. అత్త, నత్త, కొత్త. ఇలాగా ఒక హల్లుకు అదే ఒత్తు వచ్చి చేరితే దీన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరము అంటారు. మళ్ళీ ఒక్కసారి గమనిద్దాం. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదనుకుంటాను. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అంటే కాకు కావొత్తే, రాకు రావొత్తే, మాకు మా ఒత్తు, అలాగే యాకు యావొత్తు, నాకు నా ఒత్తు, పాకు పావొత్తు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే, అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరము అంటారు. మరొకసారి చివరిసారి ద్విత్వాక్షరము అంటే ఏంటంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. అక్క, ఇందులో కాకు కావొత్తే వచ్చేరింది. నాన్న, ఇక్కడ నాకి నా ఒత్తే వచ్చేరింది. అత్త, తాకి తావొత్తే వచ్చేరింది. ఇలా ఆ హల్లుకు అదే ఒత్తు వచ్చి చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరము అని అంటారు. రెండవది సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటో చూద్దాం. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తు వచ్చి చేరితే, మరొక హల్లు ఒత్తు వచ్చి చేరితే అది సంయుక్తాక్షరం. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే, మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, ఈ పదం మార్గం. మార్గం అనేటటువంటి పదంలో రాకు గావొత్తు వచ్చింది. అలాగే గమ్యం, మాకు యావత్తు వచ్చింది. ఇలాగా ఒక హల్లుకు ఇక్కడ రాకు రావొత్తే వస్తే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరము అంటారు. రాకు రావొత్తు కాకుండా వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. గమ్యం,
మాకు మా ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇది మాకు యా ఒత్తు వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం. మరొకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే, అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ద్విత్వాక్షరం. ఒక హల్లుకు ఆ ఒత్తు కాకుండా మిగతా ఏ ఒత్తు వచ్చి చేరినా అది సంయుక్తాక్షరం. సంయుక్తము అంటే కూడేది లేదా కలుసుకునేటటువంటిది అని అర్థం. ఇప్పుడు రాకు రావొత్తే వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం అంటారు. రాకు నా ఒత్తు వచ్చినా, రాకు యావొత్తు వచ్చినా, రాకు పావొత్తు వచ్చినా, రాకు బావొత్తు వచ్చినా, ఒక హల్లుకు వేరే ఒత్తు ఏది వచ్చినా కానీ అది సంయుక్తాక్షరం, కూడుకునేది, కలిసేటటువంటిది అని అర్థం. అలాగే నిత్యం తాకు యావత్తు వచ్చి చేరింది. తాకు తావొత్తు వస్తే అది ద్విత్వాక్షరం. తాకు యావత్తు వచ్చింది కాబట్టి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరము. మరొకసారి చూద్దాం సంయుక్తాక్షరాలు. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అది సంయుక్తాక్షరం. ఇందులోనే ఉంది సంయుక్తాక్షరం. సంయుక్త అన్నప్పుడు కాకు తావొత్తు ఉంది. ఈ యొక్క పదాన్ని చూసే మనం గుర్తుపెట్టాలి. కాకు తావొత్తు ఉంది, కాకు కావొత్తు ఉంటేనేమో అది ద్విత్వాక్షరం. ఇక్కడ కాకు తావొత్తు ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఇక్కడ టైటిల్లోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సంయుక్తాక్షరాలు అని ఉంది. ఇక్కడ ఒక హల్లుకు అదే ఒత్తు కాకుండా వేరే ఒత్తు వస్తే దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే ఒత్తు వచ్చి చేరినట్లయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటారు. మూడవది సంశ్లేషాక్షరాలు. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరినట్లయితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. కాకు కావొత్తే, మాకు మావొత్తు, యాకు యావొత్తు, రాకు రావొత్తు. అలాగే సంయుక్తాక్షరాలు అంటే ఏంటి? ఒక హల్లుకు అదే ఒత్తు కాకుండా వేరే ఏ ఒత్తు వచ్చినా కానీ దాన్ని సంయుక్తాక్షరాలు అంటారు. అదే ఒత్తు వస్తేనేమో ద్విత్వాక్షరం, అది కాకుండా వేరే ఏ ఒత్తు వచ్చినా కానీ దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ సంశ్లేషాక్షరాలు అంటే ఏంటో చూద్దాం. ఒక హల్లుకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరువేరు హల్లులు, అవే హల్లులు కాదు వేరువేరు హల్లులు ఒత్తులుగా వచ్చి చేరినప్పుడు దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షరాలు అంటారు. ఉదాహరణ ఇక్కడ చూద్దాం. ఈర్ష అన్నప్పుడు రాకు షావొత్తు యావొత్తు రెండూ వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సంశ్లేషాక్షరాలు అంటారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువగా ఒత్తులు వేరువేరు ఒత్తులు వచ్చి చేరినప్పుడు దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్తము, ఒకటే వస్తాయి. ఇక్కడ రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరువేరు హల్లులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇక్కడ రాష్ట్రం, ఇక్కడ శాఖ టావొత్తు రావొత్తు రెండు ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం. అట్లాగే అస్త్రం, సాకు తావొత్తు రావొత్తు, శాస్త్రం, ఇక్కడ కూడా సాకు తావొత్తు రావొత్తు. స్త్రీ, ఇక్కడ సాకు తావొత్తు రావొత్తు ఉంది. అర్ఘ్యం, రాకు ఘావొత్తు యావొత్తు రెండు ఒత్తులు ఉన్నాయి. అట్లాగే జ్యోత్స్న, తాకు సావొత్తు నావొత్తు రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సంశ్లేషాక్షరాలు అంటారు. మరొకసారి చివరిసారి చూద్దాము. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు అది కాకుండా వేరే ఏ హల్లు ఒత్తు వచ్చి చేరినా, కాకు రావొత్తు మా ఒత్తు యా ఒత్తు ఇట్లాగా వేరే హల్లు ఏది వచ్చి చేరినా దాన్ని ఏమంటారంటే సంయుక్తాక్షరం అంటారు. అలాగే సంశ్లేషాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరువేరు ఒత్తులు వేరువేరు హల్లుల ఒత్తులు వచ్చి చేరినప్పుడు దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షరము అని అంటారు. ఇక్కడ చూద్దాం. ఈర్ష్య, రాష్ట్రం ఇట్లాగా ఉంటాయన్నమాట. మరొకసారి సంశ్లేషాక్షరాలని గమనిద్దాం. సంశ్లేషాక్షరాలు ఒక హల్లుకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరువేరు హల్లులు ఒత్తులుగా వచ్చేరితే ఇక్కడ సాకు తావొత్తు రావొత్తు రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరువేరు హల్లుల ఒత్తులు వచ్చి చేరినట్లయితే దాన్ని ఏమంటారు?
సంశ్లేషాక్షరాలు అంటారు. ఇప్పుడు సంయుక్తాక్షరాలకు సంబంధించినవి, ద్విత్వాక్షరాలకు సంబంధించినవి, అలాగే సంశ్లేషాక్షరాలకు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు రాద్దాము. అవన్నీ కూడా మిక్స్డ్గా రాస్తాను. ఏవి సంయుక్తాక్షరాలు, ఏవి ద్విత్వాక్షరాలు, ఏవి సంశ్లేషాక్షరాల్లో ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వీటిలో సంయుక్తాక్షరాలకు సంబంధించిన పదాలు కొన్ని, ద్విత్వాక్షరాలకు సంబంధించిన పదాలు కొన్ని, అలాగే సంశ్లేషాక్షరాలకు సంబంధించినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. ద్విత్వాక్షరాలకు సంబంధించిన పదం కింద లేదా పక్కన 1 నెంబరు, సంయుక్తాక్షరాలకు సంబంధించిన పదం పక్కన 2 నెంబరు, సంశ్లేషాక్షరాలకు సంబంధించిన పదం కింద 3 నెంబరు వేయాలి. ఒక్కసారి ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే ఒత్తు కాకుండా వేరే ఏ ఒత్తు వచ్చి చేరినా సంయుక్తాక్షరాలు అంటారు. ఇక్కడ సంశ్లేషాక్షరాలంటే ఒక హల్లుకు 2 లేదా అంతకన్నా వేరే హల్లుల ఒత్తులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉత్సవం, మత్తడి, సత్ప్రవర్తన, స్వేచ్ఛ, ఎద్దు, స్త్రీ, ధ్వని, విసుర్రాయి, లగ్గం, అర్థించు, బ్యాంకు, పేర్మి, వస్త్రం, క్రతువు, సత్యం, అష్టైశ్వర్యములు, తత్వం, చెట్టు, వక్త్రం, ఏకాగ్రత, నిర్భయం ఈ పదాలు ఉన్నాయి. ఇక్కడ ద్విత్వాక్షరాలకు సంబంధించిన పదాల పక్కన 1 నెంబర్. ఇక్కడ ఉత్సవం అన్నప్పుడు తాకు సావొత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. మత్తడి అన్నప్పుడు ఇక్కడ తాకు తావొత్తుంది కాబట్టి అది ద్విత్వాక్షరం కాబట్టి 1 నెంబర్. సత్ప్రవర్తన ఇది వచ్చేసి సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు 2 లేదా అంతకన్నా ఎక్కువ వేరు ఒత్తులు ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. కాబట్టి ఇది సంశ్లేషాక్షరానికి సంబంధించింది. ఇది మాత్రం రా కింద తావొత్తు ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం కింద వస్తుంది. స్వేచ్ఛ అనేటటువంటిది మొదటి అక్షరమేమో సంయుక్తాక్షరానికి చెందింది, రెండవ అక్షరమేమో ద్విత్వాక్షరానికి చెందింది. ఎద్దు అన్నప్పుడు దాకు దావొత్తుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరము. స్త్రీ అన్నప్పుడు 2 లేదా అంతకన్నా వేరు హల్లుల ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం కాబట్టి నెంబర్ 3. అలాగే ధ్వని అన్నప్పుడు దాకు దావొత్తుంటేనేమో ద్విత్వాక్షరం అవుతుంది, దాకు వావొత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. విసుర్రాయి అన్నప్పుడు రాకు రావొత్తే ఉంది కాబట్టి ఇది ద్విత్వాక్షరము. లగ్గం ఇది కూడా ద్విత్వాక్షరం, గాకు గావొత్తుంది. అర్థించు రాకు ఒత్తు తావొత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. బ్యాంకు ఇది కూడా సంయుక్తాక్షరం. పేర్మి రాకు రావొత్తుంటేనేమో ద్విత్వాక్షరం అయ్యేది, రాకు మావొత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. వస్త్రం సాకు తావొత్తు రావొత్తు 2 ఉన్నాయి కాబట్టి సంశ్లేషాక్షరం. ఇక్కడ క్రతువు అన్నప్పుడు కాకు రావొత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. సత్యం తాకు యావొత్తు ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. అష్టైశ్వర్యములు సాకు వావొత్తు రాకు యావొత్తు ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. అలాగే తత్వం అనేటటువంటి పదంలో తాకు వావొత్తుంది కాబట్టి ఇది కూడా సంయుక్తాక్షరం. చెట్టు టాకు టావొత్తుంది కాబట్టి ద్విత్వాక్షరం. వక్త్రము ఇది సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు వేరు 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి అది సంశ్లేషాక్షరం. ఏకాగ్రత గాకు గావొత్తే ఉంటే అది ద్విత్వాక్షరం, గాకు రావొత్తుంది కాబట్టి ఇదేమవుతుంది? సంయుక్తాక్షరం. నిర్భయం రాకు భావొత్తుంది కాబట్టి ఇది కూడా సంయుక్తాక్షరం. ఒక హల్లుకు అదే ఒత్తు ఉంటేనేమో ద్విత్వాక్షరం, ఒక హల్లుకు అదే ఒత్తు కాకుండా వేరే ఏ హల్లుల ఒత్తు ఉన్నా కానీ అది సంయుక్తాక్షరం. ఒక హల్లుకు 2 లేదా అంతకన్నా వేరు హల్లుల ఒత్తులు ఉన్నట్లయితే అది సంశ్లేషాక్షరం. ఇవి చాలా సులభంగా ఉంటాయి. చాలామంది పొరపాటు పడేది ఏంటంటే సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం దగ్గర పొరపాటు పడుతుంటారు. ఇందాకే చెప్పాను కదా, సంయుక్తాక్షరం అందులో కాకు తావొత్తు ఉంది, అక్కడే గుర్తుపట్టుకోవాలి. ఆ టైటిల్లోనే చూసుకుంటే గుర్తుపట్టుకోవాలి. ఆ సంయుక్త అన్నప్పుడు కాకు తావొత్తు ఉంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి, కాకు తావొత్తు ఉంది కాబట్టి ఒక హల్లుకు వేరే ఒత్తు ఉంటే దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరము అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, అలాగే సంశ్లేషాక్షరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ. అందరికీ ధన్యవాదాలు.